మీ పేరేంటి బాబు? అన్న నా పేరు జయంత్ అన్న. జయంత్, అసలు ఏంటి మనకి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతున్నారు, నిజమంటావా లేకపోతే ఏం జరిగిందంటావు? మంచి అరెస్ట్ అయినా అనిపిస్తున్నా నాకైతే. మంచిగా అనిపిస్తుందా? ఎందువలన? ఎందుకంటే ఫస్ట్ పోలీసు వారికి పర్మిషన్ తీసుకోలేదు. వచ్చినప్పుడు రష్మిక మందన వచ్చింది, అది ఎక్స్పెక్ట్ ఆమె వచ్చింది, ఇంకా అల్లు అర్జున్ వచ్చింది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. మస్తు క్రౌడ్ అయిపోయింది, మస్తు క్రౌడ్ అయిపోయింది. అయిపోతే జనాలు అంతా ఏం చేసిన టికెట్లు లేవు. సినిమా గేట్లు ఉంటాయి కదా, లోపల గేట్లు అన్ని కొట్టేసి అయిపోయింది, అన్ని ఇరిగిపోయినాయి, గేట్లు అన్ని ఇరిగిపోయినాయి, అంతా తోసుకుని వెళ్ళిపోయింది బ్రో. పోలీసు ఎంత కొట్టినా వాళ్ళకే దమ్ వచ్చేసింది, వచ్చింది. ఎంత ఫోటో కొనని వాళ్ళు కూడా చేసింది. బౌన్సర్లు లేరు అక్కడ పబ్లిక్ కాంటాక్ట్ చేయడానికి, లాస్ట్ చార్జ్ వాళ్ళు ఎవరు లేరు. అంతే బ్రో, అంతే. ఆమె లోపల పోగానే అంత పబ్లిక్ ఆమె పైన పడిపోయింది. ఫ్యామిలీ మంచి మూవీస్ ఇంకెక్కడ వచ్చి ఆమె పైన పడిపోయింది. ఆమె గుర్రాగలే, ఇక ఆమె చనిపోయింది. ఇక అది ఆమె చనిపోయాక వాళ్ళంతా వచ్చిండ్రు, కొంతమంది వచ్చిండ్రు, లేవాటిండ్రు. అప్పటికి ఆగలే, ఆమె బతుకం అవుతుండ్రు, ఆమె మీద ఇంకా పడిపోయింది బ్రో. అంటే అల్లు అర్జున్ కి సంబంధం అంతా చూపించారు, ఆయన కూడా సినిమా చూడడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు మళ్ళీ నాకు తెలియాల, నా ఫ్యాన్స్ వస్తారు, ఇది నా మూవీ చూస్తే నా కోసం వస్తారు, చాలా మంది వస్తారని ఈవెంట్ లాగా చూసారా బ్రో. మళ్ళీ మన ఈవెంట్ చేసుకున్నా మనం చూసలే, మళ్ళీ ఈవెంట్ లలో పబ్లిక్ ఎందుకు వచ్చిండ్రా, మళ్ళీ పబ్లిక్ వచ్చిండ్రా రాలేరా చెప్పున్నాను, పబ్లిక్ వచ్చిండ్రా ఈవెంట్ లా వచ్చి మళ్ళీ ఇప్పుడు రాదా, మళ్ళీ వాళ్ళ ఈ రోజు పబ్లిక్ రాదా, మళ్ళీ ఇక్కడ ఏ తెత్తరానే కాదన్నా. ఒక్క అంటే అన్ని తెత్తలకి ఈ రోజు వస్తారు, మరి పబ్లిక్ వస్తారు, పబ్లిక్ వచ్చి మరి ఇంత ఘోరం అదే యాక్షన్ షాట్ కదా, పబ్లిక్ వస్తారు, మళ్ళీ మస్తు పబ్లిక్ వస్తారు. ఏం చిన్న థియేటర్ అది, చాలా మంది వచ్చేసారు. అలా థియేటర్లలో ఫ్యాన్స్ ఆన్ చేయలే, ఏసీ ఆన్ చేయలే, ఏమీ ఆన్ చేయలే. ఉబ్బలంకి ఇంకా చలికాలం ఉబ్బలంకి అనే ఎట్లా అమ్మాయి చనిపోయింది. బాబుపై మస్తు కొంచెం, బాబు ఒక 5 minutes అయితే స్పాట్ అక్కడ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అనే ఉందంట, ఎమర్జెన్సీలో ఉందంట. అంటే సినిమా యాక్టర్ ఆయన కూడా ఏంటంటే హీరో కాబట్టి వచ్చారు, ఆయన తప్పు లేదంటున్నారు అభిమానులు. అన్న తప్పు ఎందుకు అసలు అన్నప్పుడు తప్పు ఎందుకున్నారు భయ అన్న, తప్పు ఎందుకున్నారు చెప్పు ఒక మాట. ఇప్పుడు 25 lakhs ఇచ్చిందంట, దేనికి ఇచ్చిన 25 lakhs ఏమో లేచి వచ్చిందంట. ఆమె చచ్చిపోయింది, లేచి వచ్చిందా 25 lakhs ఇవ్వగానే? అదే అన్న 25 lakhs ఇవ్వగానే లేచి వచ్చిందా? ఆమెకి ఇంటి ఇచ్చినా ఏం లేదా అన్న, మాకు ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వద్దానా. వృత్తి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా 3 వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ హస్బెండ్ కి, అల్లు అర్జున్ కి అప్పుడు న్యాయం చేసే చాలన్న. వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆదుకోవాలి. పోయినా 1 month చేయలేకనే ఏం ప్రాబ్లం లేదు. 1 month అది వచ్చినాక వాళ్ళకి ఆదుకోవాలి, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆదుకోవాలన్న చేసిన. ఎందుకంటే వాళ్ళు టికెట్ లేకుండా రాలే అన్న, వాళ్ళు లోపలికి అయితే. మేము టికెట్ లేకుండా వచ్చినంటే ఏదో మేము తప్ప అనుకోవచ్చు వాళ్ళని, మన అడుగులని. వాళ్ళ టికెట్ మూవీ వేయడానికి వచ్చింది, ఫస్ట్ డే 50 అని చేయడానికి వచ్చింది వాళ్ళు మూవీకి. అట్లా అంటే అప్పుడు అల్లు అర్జున్ కి ఆయన చేసిన తప్పు లేదు కదా, ఆయన ఎందుకు జైలు ఎందుకు పడుతుంది? జైలు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జైలు ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు చేసిందన్న, మళ్ళీ జైలు అయితే ఏమో మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఇంకా వెళ్ళారు. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిందంట, చెకింగ్ ఏమో ఉందంట ఆమెకి. ఆ చెకింగ్ చేసినాక ఇప్పుడు నాంపల్లి కోర్టు తీసుకొస్తారంట, అక్కడ చూసారంట. అంటే నీకు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాలందా, వెళ్ళకుండా ఉంటే మంచిదంట? అయితే శిక్ష అయితే కొంచెం అయితే మంచిగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అయితే వాళ్ళు ఇంటలేన పోలీసులు అయితే వాళ్ళ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. జైలుకి ఆయన చేసిన తప్ప జైలుకి వెళ్ళాలా వెళ్ళక్కలేదా? వెళ్ళకంటే నాకు తెలిసి అయితే వెళ్తా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి నేను ఇంట్లోకి తీసుకొని వచ్చేసి ఎంత ముందుకి. ఇప్పుడు మళ్ళీ ఇది నుంచి నాంపల్లి కోర్టు, మళ్ళీ కోర్టులో వాళ్ళు ఏమంటారు జడ్జెస్, మళ్ళీ వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ ఉంచారు, ఇంటికి పంపిస్తారు. అయితే మళ్ళీ రిమైనింగ్ చేస్తారా తెలియదు. అదైతే నాకైతే ఏం లేదన్న, వాళ్ళ ఫ్యామిలీకి అయితే న్యాయం చేయాలి, లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకోవాలంటే. అల్లు అర్జున్ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఇది ఎలా చూద్దాం అంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకొచ్చారంటే అల్లు అర్జున్ హీరో కావచ్చండి, ఒక కేసు విచారణలో తీసుకొచ్చారు. దాన్ని మనం పెద్దగా చూడాల్సిన పని లేదు, ఇన్వెస్టిగేషన్ పర్పస్ తీసుకొచ్చారు. పుష్ప 2 రిలీజ్ ప్రీమియం రోజు జరిగిన సంఘటన మీద ఒక కేసు ఫైల్ అయింది, ఒక నిండు ప్రాణం బలైపోయింది, రేవతి అనే ఆమె ప్రాణం బలైపోయింది. దాని మీద విచారణ తీసుకొచ్చారు. చట్టం ప్రకారం ఏం చేయాలో చేస్తారు కదా. అంటే పర్సనల్ మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని అంటున్నారు అభిమానులు. తప్ప ఆయన కూడా సినిమా ఒక ప్రేక్షకులాగా సినిమా చూడడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రేక్షకులాగా నువ్వు సినిమా దీనికి వస్తే వేరండి, నువ్వే హీరో కదా. హీరో వచ్చేటప్పుడు నువ్వు ఆడ లా అండ్ ఆర్డర్ నువ్వు వస్తే మరి ఇబ్బంది జరుగుతుంది అని పిలవాలి కదా. నువ్వు అంత ఈజీగా నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్కు ఎట్లా వస్తారు అంత పొద్దున? ఇప్పుడు సినిమా ఇది కాకపోతే ఇంకోటి చూసుకుంటామండి, కానీ ఒక నిండు ప్రాణం బలైంది కదా, ఎవరు తీసుకొస్తారు ఆ ప్రాబ్లం? ఆ తల్లికి ఇప్పుడు ఆ కొడుకు తల్లిని తీసుకురాగలుగుతామా? 25 lakhs ఇచ్చారండి. అవునండి, 25 లక్షలు కాకపోతే ₹1 కోటి ఇస్తారు, కానీ నిండు ప్రాణాన్ని తీసుకురాలేం కదా. ఒక ఆర్థికమైన సపోర్ట్ ఇచ్చారు అంతవరకే, మన ప్రాణాన్ని అయితే ఇంకా తీసుకురాలేం కదా. అంటే కావాలని అల్లు అర్జున్ గారు చేసి ఉంటారు కదా. నేనేమంటున్నాము, ఎవరు కావాలని చేసి ఉన్నారు, కానీ కారకులు ఏందనేది మీకు దాని వెనకాల ఉన్న కారణం మీరు చూడాలి కదా. ఆయన కావాలని చేయలేదు, కానీ వచ్చే ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా.
ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంటారు మీ ఐడియా ప్రకారం? చట్టం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే పని చేస్తుందో ఆ ప్రకారంగా పని జరగాలి, ఇంకేం చేయలేం కదా. చట్ట ప్రకారం అంటే ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, అది కోర్టులో ఉన్న సబ్జెక్టు మనం ఎక్కువగా మాట్లాడకూడదు. జ్యుడిషియల్ సిస్టమ్ లో ఏం జరగాలో అది జరుగుతుంది ఎంక్వైరీలో. ఇప్పుడు మనం నాలుగా న్యాయ నిర్ణేతలు అంటే పర్సనల్ గా మీకు ఏమనిపిస్తుంది? పర్సనల్ గా అంటే ఇప్పుడు పర్సనల్ గా తను చేసింది మనం చెప్పగలుగుతాం, అది కోర్టు సబ్జెక్ట్ అవుతుంది. మనం ఏం మాట్లాడినా కూడా మనం ఎంతవరకు తెలిసి ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడే సిస్టమ్ ని మనం ఓవర్టేక్ చేసి మాట్లాడద్దు, సబ్జెక్టివ్స్ కావద్దు. మీ పేరండి? రాకేష్. రాకేష్. నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, వీరాభిమాని. నేను మహేష్ గారు వీరాభిమాని అంటే అల్లు అర్జున్ వ్యతిరేకమా లేకపోతే? వ్యతిరేకం అని కాదండి, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆల్రెడీ మా హీరోనే చెప్తారు, అందరు మేము బాగానే ఉంటాం, మీరు బాగుండాలని చెప్తాడు మా హీరో. అట్లానే ఏంటి అల్లు అర్జున్ కేసు ఎలా చూద్దాం అంటారు? అది నాకు బాధగా ఉందండి. ఇవాళ మాకు రేవతి గారు ఎవరో కాదు, మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. రేవతి గారు మా కొలీగ్స్. అయితే నేను అక్కడ సినిమా చూడడానికి వచ్చాను మొన్న. నేను బెనిఫిట్ షో చూడడం జరిగింది అల్లు అర్జున్ గారితో. కాకపోతే ఆ రోజు నేను కిందికి దిగినాక ఇట్లా రేవతి గారు చనిపోయారని తెలిసినాక, రేవతి గారు అని తెలియదు, ఒక పర్సన్ చనిపోయారని తెలిసారు. తెలిస్తే నేను ఏమన్నా అంటే కొంచెం ఒక 2-3 ఫ్యామిలీస్ కనిపిస్తేనే చెప్పిన, నేను చిన్న పిల్లల్ని వేసుకొని ఇట్లా రావడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఫ్యాన్స్ అంటే ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు, కాకపోతే ఎవరు అడాబిల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి చిన్న పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేయాలని నేను చెప్తున్నా ముందు నుండే. ఎందుకంటే అది మన తప్పది. ఎందుకంటే ఫ్యామిలీని వేసుకొని పోవడం, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నేను మహేష్ బాబుని అభిమానిస్తున్నా కాబట్టి అని ఫ్యామిలీని తీసుకొని రాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా తీసుకొని రావచ్చు. కాబట్టి అడిగినా మనం కొంచెం తప్పు ఉంటది. ఇక హీరో గారిని అరెస్ట్ చేయడం అనేది తప్పు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒప్పుకుండు. నేను ఏంటంటే పిల్లగానికి ట్రీట్మెంట్, బాబుకి ట్రీట్మెంట్ కావాలని చెప్పినాం. అయితే బాబుకి ట్రీట్మెంట్ అందిస్తుండే 25 లక్షలు శాంక్షన్ చేశాడు. 25 లక్షలు ఇస్తాను ఒప్పుకుండు. కాకపోతే ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదు ఇది. కాకపోతే ఒప్పుకోవట్లేము. కొంతమంది ఏమంటారంటే తప్పు చేశారు అంటున్నాడు. ఇప్పుడు తప్పేం చేశాడు చెప్పండి. ఇప్పుడు హీరో గారు అనేది ప్రతి సినిమాకి ప్రతి హీరోలు వస్తుంటారు. హీరోలు అనేది మహేష్ బాబు కానివ్వండి, బాలకృష్ణ గారు, ప్రతి ఒక్క పెద్ద హీరోలు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు వస్తుంటారు. హీరోలు అనేది కామన్. ఇప్పుడు సినిమా పడ్డదంటే 5 days అందరు వస్తుంటారు, హీరోలు అయితే వస్తుంటారు ఖచ్చితంగా. అంటే కావాలంటే ఎందుకంటే తోపులాట జరిగిందంటారు. ఇటువంటి జరగాలి తోపులాట అంటే సార్ ఇది చెప్తున్నా కదా, హీరో వచ్చిందంటేనే అదొక మొత్తం నిండిపోతుంది. ఎక్కడిదక్కడ హీరో అనేది నిండిపోతుంది. హీరో వచ్చిందంటేనే మొత్తం జనాలు విచ్చలు విడిగి వస్తారు. టికెట్ ఉన్న వాళ్ళు, టికెట్ లేని వాళ్ళు మొత్తం విచ్చలు విడిగి వచ్చి దొబ్బడమే. వాళ్ళ వంత ఏంటంటే దొబ్బడం. చిన్న పిల్లలు ఉండరా, ఫ్యామిలీస్ కూడా చూసుకోరు. కాబట్టి దానికి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం రేవతి గారిని ఎలాగో దేలేము, కాబట్టి జాగ్రత్త ఏం పాటియాలంటే మనం ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళని పాటియాలి. ఏమన్నా హీరో వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇది జరిగింది సంఘటన కాబట్టి పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇవ్వాలి. దీనికి అన్ని విధాలుగా ఇది ఒకటి లాంఛనంగా పోవాలి. దీనికి కరెక్ట్ అనేది పర్సన్ కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక తప్పు జరిగింది, ఇంకో తప్పు జరగకుండా చూసుకోవాలి.